హాయ్ అండి, నమస్తే, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ జోరుగా హుషారుగా. ఈరోజు మనం ఒక శివాలయం చూడటానికి వెళ్తున్నాం. హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ శివాలయం. కాబట్టి శివాలయం చూడటానికి అంత దూరం వెళ్ళాలా అని అంటే అక్కడ ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. మరి ఆ స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవడానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం నంది కంది. హైదరాబాద్ ముంబై జాతీయ రహదారిలో BHL నుంచి రైట్ టర్న్ తీసుకొని జహీరాబాద్ వైపుకు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తే సదాశివపేట కంటే ముందే నందికంది అనే ఊరు వస్తుంది. బీదర్, జహీరాబాద్, సదాశివపేట వెళ్లే బస్సుల్లో ఇక్కడకు చేరుకోవచ్చు. నందికంది బస్టాప్ నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో హైవే పక్కనే ఉంది ఈ శివాలయం. రోడ్డు మీద ఒక ఆర్చ్ కూడా కనిపిస్తుంటుంది. బస్టాప్ నుంచి గుడి దగ్గరకు ఆటోలు కూడా ఉంటాయి. ఇదిగో నందికంది శివాలయానికి వచ్చేసాం. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఇది 1000 సంవత్సరాల కింద కట్టిన అతి పురాతన దేవాలయం. కళ్యాణి చాళుక్య రాజైన విక్రమాదిత్యుని కాలంలో కట్టారని ఇక్కడ ఉన్న శాసనాల్లో ఉందంట. ముందుగా మకర తోరణం చూడండి. ఈ మకర తోరణం పైనే ఒకే రాయి మీద ఒకవైపున నటరాజస్వామి, మరోవైపు గజలక్ష్మి అమ్మవారిని చెక్కారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ నటరాజస్వామిని వేరే కోణంలో చూస్తే మహిషాసుర మర్దిని అమ్మవారు కనిపించటం అది విశేషం. నాకైతే మహిషాసుర మర్దిని అమ్మవారే కనిపిస్తున్నారు. ఇకపోతే ఈ ఏకశిల కింద చూస్తే 7 తామర మొగ్గలు కిందికి వేలాడుతున్నట్టు ఉన్నాయి కదా. ఈ 7 మొగ్గలకు మధ్యలో పైన 6 కన్నాలు ఉన్నాయి. వీటి స్పెషాలిటీ ఏంటంటే సూర్యకాంతి ఒక్కో ఋతువులో ఒక్కో కన్నం నుంచి వెళ్ళి గర్భగుడిలో ఉన్న శివలింగం మీద పడుతుందంట. కాబట్టి 6 ఋతువుల్లోనూ ఈ స్వామివారిని దర్శించుకుంటే అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాల నుంచి మన మనసుకు విముక్తి లభిస్తుందని ఒక నమ్మకం. ఈ ఆలయం ప్రధాన రహదారి పక్కనే, ఇప్పుడు హైవే అంటున్నాం, ఇలా దారి పక్కనే ఉండటం మూలాన ఔరంగజేబు కాలంలో ఈ గుడి దాడికి గురైందని అంటారు. దానికి గుర్తుగా ఆలయంలో ఉన్న నంది కాలు మీద చెక్కడం చెదిరిపోయి ఉంటుంది. ఆ దాడి తర్వాత మిగిలిన శిల్పాలని ఇలా పరిరక్షించి ఉంచారు. మకర తోరణం దాటి లోపలికి వెళ్తే ఆలయ ప్రాంగణంలోనే కుడివైపున ప్రత్యేకించి ఒక పెద్ద శివలింగం, నంది, నాగప్రతిమ ఉంటాయి. కార్తీక మాసం, శివరాత్రి వంటి సందర్భాలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భక్తులు గుడిలోనే కాకుండా ఇక్కడ కూడా అభిషేకాలు, పూజలు చేసుకుంటారు.
గుడి లోపలికి వెళ్తుంటే ఇక్కడ కొన్ని శాసనాలు కనిపిస్తాయి. వాటిల్లో ఈ ఊరి పేరు కరియకంది అని రాసి ఉందంట. మరి నందికంది అని పేరు ఎలా వచ్చింది అని ఇక్కడ వారిని అడిగితే వారు చెప్పేది ఏంటంటే, ఔరంగజేబు కాలంలో ఈ గుడి మీద దాడి జరిగిందని చెప్పుకున్నాం కదా. ఆ దాడిలో నంది కాలు మీద కొట్టేసరికి నంది రంకె వేసినట్టుగా పెద్ద శబ్దం వచ్చిందంట. ఆ శబ్దం వినగానే దాడి చేస్తున్న వాళ్ళంతా భయపడి పారిపోయారంట. అందుకని ఈ ఊరికి అప్పటి నుంచి నందికంది అని పేరు వచ్చిందంట. ఇది చూడండి, మామూలుగా ఆలయాల్లో ధ్వజస్తంభం అనేది లోహంతో తయారు చేసింది అయి ఉంటుంది. ఇక్కడ మాత్రం రాతి ధ్వజస్తంభం ఉంది. చాలా పురాతన ఆలయాల్లో మాత్రమే ఇలా ఉంటుంది. గుడి లోపల నంది పక్కనే ఈ స్తంభాన్ని చూడండి. ఇక్కడ ఇలాంటి స్తంభాలు 4 ఉంటాయి. ఈ 4 స్తంభాల మండపాన్ని నవరంగ మండపం అంటారు. ఒక్కో స్తంభం మీద అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. నందిని అలంకరించిన ఆభరణాలను కూడా చూసారా ఎంత చక్కగా చెక్కారో. ఇప్పుడు ఇక స్వామివారి గురించి చెప్పుకుందాం. ఇక్కడ ఉండే స్వామివారు శ్రీరామలింగేశ్వరుడు, అంటే శ్రీరాముని చేత పూజింపబడ్డ శివుడు కాబట్టి శ్రీరామలింగేశ్వరుడు అయ్యారు. శివలింగాలలో రకాలు ఉంటాయంట. ఇలా ఇక్కడ ఉన్న లింగం బ్రహ్మసూత్ర లింగం అని చెప్తున్నారు. అది ఎలా చెప్పడం అంటే, లింగం పైన ఇలాంటి గీతలు ఉంటే అది బ్రహ్మసూత్ర లింగం అంట. ఇలాంటి లింగాన్ని అర్చించి ఏం కోరుకుంటే అది నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఇక గర్భగుడిని చూస్తే అది తామర పువ్వు ఆకారంలో ఉంటుంది. దానిపైన ఉన్నటువంటి గోపురం కింద నుంచి పై వరకు 16 కోణాలు ఉన్నటువంటి నక్షత్ర ఆకారంలో ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, శివలింగం మీద సూర్యకాంతి పడుతుంది అని. అది మకర తోరణం నుంచి కాదు, ఈ గోపురం పైన ఉన్న నక్షత్ర కోణాల నుంచి అలా పడుతుంది అని కొంతమంది అంటారు. మొత్తం మీద ఏదైతేనే ఈ శిల్పకళా నైపుణ్యం అద్భుతం.
ఇలాంటి పురాతనమైన చారిత్రాత్మకమైన దేవాలయాలను పరిరక్షించుకోవడం మన బాధ్యత. ముఖ్యంగా ఇలాంటి ఆలయాలను వెతుక్కొని మరీ వచ్చి చూడాల్సిన అవసరం ఉంది. నందికంది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకున్నారు కదా. గుర్తుపెట్టుకోండి, ఇది సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది అనే గ్రామంలో ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మీకు నేను వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ వస్తుంటాయి, మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. మరి అలాగే మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.